నమస్తే, నేను నేత్ర, సీనియర్ యాంకర్ ఇన్ TV9 తెలుగు. ఫస్ట్లీ హెవెన్ హోమ్ సొసైటీ వారికి నన్ను సేవా భారత్ అవార్డ్కి ఎంపిక చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా వరలక్ష్మి గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇవాళ నేను అడ్రస్ చేయబోయే టాపిక్ స్పై కెమెరా, హిడెన్ కెమెరా. అఫ్ కోర్స్ మోస్ట్ డేంజరస్ విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్లు బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి. బయట ట్రయల్ రూమ్స్ లో డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. కాబట్టి ట్రయల్ రూమ్స్ దగ్గర నుండి హోటల్ రూమ్స్ వరకు, లేడీస్ హాస్టల్ దగ్గర నుండి అద్దెళ్ల వరకు అక్కడ ఇక్కడ అని తేడలేదు. గజానికి ఒక గాంధారి కొడుకు ఉన్న గాంధీ గారి దేశంలో అంటూ దశాబ్దాల క్రితమే బాధపడ్డారు బాలగంగాధర్ తిలక్. ఇప్పుడు ఆ గాంధారి కొడుకుల కీచక పర్వానికి టెక్నాలజీ కూడా తోడైపోయింది. సో ట్రయల్ రూమ్స్ లో కానీ హోటల్ రూమ్స్ లో కానీ అద్దం మీద వేలు పెడితే మీ వేలుకి ప్రతిబింబానికి మధ్య గ్యాప్ ఉండాలి. అలా లేకపోతే అది 2-way మిర్రర్, అంటే మిమ్మల్ని ఆ అద్దం వెనక నుంచి ఎవరో చూస్తున్నారని అర్థం. అండ్ హోటల్లోనో కొత్త ప్రదేశంలోనో ఉండాల్సి వస్తే రూమ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి సర్చ్ చేస్తే స్పై కెమెరా గుట్టు రట్ అవుతుంది. సో ఇలా కూడా మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు. అండ్ హిడెన్ కెమెరాలను ట్రేస్ చేసే మొబైల్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. సో వాటిని కూడా మీరు దీని బారిన పడకుండా యూజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటున్నాయి లేదా ఐఫోన్స్ ఉంటున్నాయి. సో వీటిలో హిడెన్ కెమెరా డిటెక్టర్ అని రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఉదాహరణ ఇక్కడ మనకు అప్లికేషన్ చూస్తున్నాం, హిడెన్ కెమెరా డిటెక్టర్ అని. సో ఇదేం చేస్తుందంటే ఓపెన్ చేస్తే ఒకవేళ అక్కడ కెమెరా ఉంటే గనక ఇది మొత్తాన్ని దీంట్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతి ద్వారా స్కాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరా అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాం. ఆటోమేటిక్ గా మిర్రర్ మొత్తాన్ని అది స్కాన్ చేస్తూ ఉంటుంది. స్కాన్ చేసి ఎక్కడైనా కానీ ఒక వైట్ స్పాట్ కానీ లేకపోతే కనుక రెడ్ కలర్ స్పాట్ కానీ కనపడుతుంది. ఎక్కడైనా కానీ మనకి కెమెరా ఉంటే కనుక, ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేసిన కెమెరా ఉంటే కనుక, సో కంప్లీట్ ఆ సరౌండింగ్ మొత్తాన్ని మనం ఇలాగ స్కాన్ చేసేసుకుంటా వెళ్తే కనుక, సో ఎక్కడైనా కానీ కెమెరా ఉంటే మన నోటీస్కి వస్తుంది. ఓన్లీ మిర్రర్స్ అనే కాదు, కంప్లీట్గా వుడెన్ ప్లేసెస్ కావచ్చు, ఎక్కడైనా కానీ మన అనుమానం వచ్చిన దగ్గర చేయాల్సి ఉంటుంది. అండ్ స్కూల్లో చిన్నపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని మనం ఎలా నేర్పిస్తామో అలాగే హై స్కూల్లో కూడా ఈ స్పై కెమెరాల మీద అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. సో స్పై కెమెరా అంటే మనకు కనిపించకుండా మనల్ని చిత్రీకరించేది. సో వాటికన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే మన మొబైల్ ఫోన్స్. ఎస్, మన చుట్టూ ఉన్న మొబైల్ ఫోన్స్ లో ఎన్ని మనల్ని రహస్యంగా షూట్ చేస్తున్నాయో ఎవరికైనా తెలుసా? అసలు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? బస్సుల్లో, రెస్టారెంట్స్ లో, ఆసుపత్రుల్లో, ఎయిర్పోర్ట్స్ లో, పార్క్స్ లో, మాల్స్ లో, ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు, ఇంటిపై బట్టలు ఆరేసేటప్పుడు, పెళ్లిలో, ఆఖరికి చావులో కూడా ప్రతి చోట అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ 10,100 సంఖ్యలో ఉండే మొబైల్ ఫోన్స్ లో ఎన్ని మనల్ని క్లిక్ చేస్తున్నాయో మనకే తెలియదు. ఎక్కడ దాకా ఎందుకు, రోజువారీ మన కార్యాచరణలో భాగంగా, రోజువారీ మన లైఫ్ స్టైల్లో భాగంగా ఎన్నో మొబైల్ ఫోన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో రోజు మీరు చేసే 15 నుండి 20 నిమిషాల బస్ జర్నీలో మిమ్మల్ని ఎంతమంది ఎన్ని ఫోన్లు క్లిక్ అనిపిస్తున్నాయో అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తేనే భయం వేస్తోంది కదా. ఎస్, ఇదంతా నేను భయపెట్టడానికి చెప్పడం లేదు. హిడెన్ కెమెరా మన జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకొచ్చేసిందో అర్థమయ్యేందుకు మాత్రమే చెప్తున్నాను. సో ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని షూట్ చేస్తున్నారని డౌట్ వస్తే ఏ మాత్రం మీరు సందేహించకండి. వాళ్ళ మొబైల్ ని చెక్ చేయండి, గౌరవంగానే అడగండి, మొండికేస్తే చుట్టూ ఉన్న వాళ్ళ సాయం తీసుకుని మరీ అడగండి. సో దుస్తులు మార్చుకునేటప్పుడు ఏకాంత సమయాల్లో రహస్యంగా చిత్రీకరించడం ఒక్కటే నేరం కాదు. నడి రోడ్డులో ఉన్నా, నిండుగా ఉన్నా మీ అనుమతి లేకుండా మిమ్మల్ని రహస్యంగా ఫోటో తీయడం, వీడియో తీయడం కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. సో అసభ్యంగా కనసాగ చేసినా శిక్షించే చట్టాలు మనకు ఉన్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి మహిళ తెలుసుకోవాలి. సో కొంచెం అతిశక్తిగా ఉంటుందేమో, కానీ యుద్ధంలో సైనికుడు ఎంత అప్రమత్తంగా ఉంటాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆడవాళ్ళు కూడా స్పై కెమెరాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ ఏం జరుగుతుందో ఒక కన్నెయ్యాలి, లేకపోతే చాలా కష్టం. మీ ఫోటోలు ఒక తుంటరి మొబైల్లో ఉండొచ్చు, లేకపోతే మీ ఫోటోలు ఫోన్ సైట్లో మార్ఫింగ్ ఫోటోగా ప్రత్యక్షం కావచ్చు. సో బీ కేర్ఫుల్.